మనిషి ఆకాశాన్ని అధిరోహించాలన్న కల నిజం చేసుకున్నాం. కానీ కొన్నిసార్లు ఆకాశమే విషాదాన్ని మోస్తుంది. ప్రతి విమాన ప్రమాదం వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. ఎన్నో కుటుంబాలు ముక్కలవుతాయి. అలాంటి వార్తలు విన్న వెంటనే మన హృదయం చెల్లించిపోతుంది. కానీ బిహైండ్ ద హెడ్లైన్స్ షాకింగ్ రీజన్స్, అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనము ఇప్పటి వరకు జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి చూద్దాం. మేజర్ గా జరిగినవి. అందులో మొదటిది టెనెరిఫ్ ఎయిర్పోర్ట్ డిజాస్టర్ 1977. ఇది ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద విమాన ప్రమాదం అని చెప్పొచ్చు. 2 బోయింగ్ 747 విమానాలు ఒకే రన్వే పై ఢీకొన్నాయి. 583 మంది మృతి చెందారు ఈ ప్రమాదంలో. కారణం ఏంటంటే కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ ఇంకా థిక్ ఫాగ్. కెప్టెన్ మిస్అండర్స్టాండింగ్ వల్లే ఈ విషాదం జరిగిందని చెప్పారు. ఈ సంఘటన ఏవియేషన్ రూల్స్ ని పూర్తిగా మార్చేసింది. తర్వాత జపాన్ ఎయిర్లైన్ ఫ్లైట్ 123 1985. ఈ విమాన ప్రమాదంలో మృతి చెందిన అత్యధిక ప్రయాణికుల సంఖ్య 520. టైల్ సెక్షన్ రిపేర్ లో చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఎంటైర్ ప్రెజరైజేషన్ ఫెయిల్ అయిపోయింది. పైలట్ హీరోయిక్ ఎఫర్ట్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. తర్వాత చార్కిదాద్రి మిడ్ ఎయిర్ కొలిజన్ 1996 ఇండియాలో జరిగింది. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ మరియు కజాఖ్స్తానీ ఫ్లైట్లు మధ్యలోనే ఢీకొన్నాయి. 349 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. కారణం కజాఖ్స్తానీ పైలట్ ఇన్స్ట్రక్షన్స్ మిస్ చేయడం. దీని తర్వాత TCAS అంటే ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అవసరమైంది. తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX1344 క్రాష్ కోజికోడ్ 2020లో జరిగింది. కోవిడ్ సమయంలో కేరళలో ల్యాండింగ్ సమయంలో రన్వేను మించిపోయి క్రాష్ అయిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వెదర్ ఇష్యూ ఇంకా టేబుల్ టాప్ రన్వేలో ఎర్రర్ దీనికి ప్రధాన కారణాలు. మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 2014లో జరిగింది. ఇది మనం ఇంకా మర్చిపోలేని మిస్టరీగా మిగిలిపోయింది. 239 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానం నిర్దేశిత మార్గం నుంచి మాయమైపోయింది. బ్లాక్ బాక్స్ సిగ్నల్స్ కూడా కనబడలేదు. ఇంకా దానికి సంబంధించిన అసలు కారణాలు ఎవ్వరికీ తెలీదు. ఇది ఏవియేషన్ హిస్టరీలోనే మోస్ట్ మిస్టీరియస్ యాక్సిడెంట్. ఇప్పటి వరకు కూడా దీని జాడ ఆనవాలు లేనే లేవు. ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 2009 అట్లాంటిక్ ఓషన్లో క్రాష్ అయిన ఈ విమాన ప్రమాదంలో 228 మంది చనిపోయారు. ఇంకా హ్యూమన్ కన్ఫ్యూజన్ వల్ల ఆటో పైలట్ ఫెయిల్ అయిపోయింది. అయితే 4 సంవత్సరాల తర్వాతే బ్లాక్ బాక్స్ దొరికింది. ఆ తర్వాత ఈ లిస్ట్లో ఉన్నది మొన్న మనం చూసిన 2025 జూన్ 12 అహ్మదాబాద్ AI ఫ్లైట్ 171 ప్రమాదం. 230 మంది ప్రయాణికులు 12 మంది క్రూ చనిపోయారు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే సర్వైవ్ అయ్యారు. ఇక మేజర్గా ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరగడం వెనుక కారణాలు చూసినట్లయితే హ్యూమన్ ఎర్రర్ 53% ఉన్నాయి, మెకానికల్ ఫెయిల్యూర్స్ 20% ఉన్నాయి, వెదర్ కండిషన్ వల్ల 11%, సబోటేజ్ లేదా టెర్రరిజం వల్ల 8%, ఇక ఇతర కారణాల వల్ల 8%. ఇవి ఎంతో బాధాకరమైన విషయాలు. కానీ మన ప్రయత్నం మాత్రం వీటి వెనక ఉన్న నిజాలను తెలుసుకొని భవిష్యత్తులో మరింత ఏవియేషన్ సేఫ్టీ కోసం కోరుకోవడం మాత్రమే. కారణాలు ఏవైనా విధిని మాత్రం ఎవరూ తప్పించలేరు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్సిడెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ ఆఫ్ వ్యూకి వీలైతే షేర్ చేయండి.